ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట పిఎల్ రావు భవన్ లో గురువారం మహాసభల కరపత్రాలని సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభమవుతుందని అన్నారు. సభల్లో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. జిల్లా నడిబొడ్డున జరుగుతున్న ఈ సభల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలు జరగబో రైతు సంఘ మహాసభను గుంటూరులో జరిగే గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 17వ మహాసభ ఈ నెల 20వ తేదీన శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఈ మహాసభలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రజా సంఘ నాయకులు, రైతులు, అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు వీరందరూ కూడా హాజరవుతారు. అందువల్ల గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మొదటగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడక ముందు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి ముందు ఏఐకేఎస్ పేరుతోటి జాతీయ లెవెల్లో 1936లో స్థాపించబడింది. ఆ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ గొప్పగా 4 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి మొదటగా మీడియా మిత్రులందరూ కూడా మంచి కవరింగ్ ఇవ్వడం జరిగింది. ఏఐకేఎస్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా సెమినార్లు, అదేవిధంగా స్టాల్సు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాలుగా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రచారం జరిగింది. అందులో రైతాంగ పోరాటాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా, జరిగిన కార్యక్రమాల్లో ఏమైనా పొరపాట్లున్నా లేదా భవిష్యత్తులో ఏ విధంగా ఐక్యకార్యంతో ముందుకెళ్లాలా, వ్యవసాయం సంబంధించి ఈ రోజున పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలి, కింద స్థాయిలో రైతాంగాన్ని ఏ విధంగా చైతన్యపరచాలా, ఇవన్నీ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చించబడతాయి. దాని తగ్గట్టు మండల స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తారు. అందువల్ల 20వ తేదీ జరగబోయే ఈ మహాసభకు అందరూ హాజరయ్యి భవిష్యత్తు కార్యాచరణ సంబంధించి తీసుకుపోయే నిర్ణయాల పట్ల అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఈ గుంటూరు అంటే ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఇది రాష్ట్ర రాజధానిగా, సెంటర్ పాయింట్గా, అన్ని జిల్లాలుగా సెంటర్ పాయింట్గా ఉన్న నేపథ్యం. ఈ మధ్యకాలంలో పొగాకు రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా పత్తి రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా మిర్చి రైతులు పోరాటం, అదేవిధంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కొరకు రకరకాల రూపాల్లో భూములు సేకరిస్తున్నారో ఆ రైతులకు న్యాయం జరగటానికి రకరకాలుగా పోరాటాలు చేసి వాళ్ళకు న్యాయం చేసే దాంట్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మరి ప్రథమగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో కృషి చేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి. కాబట్టి అందరూ జయప్రదం చేస్తారని, ఇది ఒక రైతాంగానికి సంబంధించిందే కాదు, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం కూడా రాబోతుంది. 17వ మహాసభలు ఈ నెల 20వ తేదీన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా పేద రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం చేసినాయి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు, అన్యాయం చేస్తూ ఉంది. కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించే దానికోసం ఈ మహాసభలో నిర్ణయం చేయబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఉపాధి హామీ పనులకి వ్యవసాయ కార్మికులతో పాటు పేద రైతులు, కౌలు రైతులు
విరివిగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వీబీజీ రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పోరాటాలు కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలకి కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.